నమస్కారం అందరికీ. ముందుగా అందరికీ యోగిని ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు నేను మీకు ఒక పెయింటింగ్ చూపించబోతున్నాను. ఇది పెయింటింగ్ కన్నా నా వరకు నాకు అమ్మవారు నాకు ఇచ్చిన మహద్భాగ్యం అని చెప్పాలండి. అంటే ఒక వారం క్రితం నేను లలిత అమ్మవారి పెయింటింగ్ చేద్దామని స్టార్ట్ చేసింది. అమ్మవారు నాతో నేను ఎప్పుడు ఆవిడని ధ్యానంలో చూసుకునే ఒక ఘట్టాన్ని నాతో వేయించుకున్నారు. ఇవి నా జన్మకు ఆవిడిచ్చిన మహద్భాగ్యం అనే చెప్పాలి. సో అది ఏంటి అంటే అమ్మవారు చిదగ్నికుండంలో నుంచి వచ్చే ఘట్టము చిదగ్నికుండ సంభూత అనే ఘట్టాన్ని నేను నార్మల్గా ధ్యానం చేసి, అంటే ఆవిడ ఏ రకంగా ఆ వర్ణన లలితా సహస్రనామంలోని ఫస్ట్ 15 నామాలు ఆవిడ వర్ణన ఏ రకంగా చిదగ్నికుండంలో నుంచి ఆవిడ బయటికి రావడము, ఆవిడ ఒక్కొక్క అవయవ వర్ణన అవన్నీ నేను ధ్యానంలో ఆవిడ్ని ధ్యానించుకునేది ఘట్టం అది. ఆ ఘట్టాన్ని అమ్మవారు నాతో వేయించుకున్నారండి. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది ఫుల్ పెయింట్ చిదగ్నికుండ సంభూత ద డివైన్ మదర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద ఫైర్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది నేను దానికి ఇచ్చుకున్న టైటిల్. అయితే ఇక్కడ ఏ రకంగా అయితే లలితా సహస్రనామంలో ఏ ఒక్క అక్షరానికి కూడా అర్థం లేకుండా ఏ రకంగా లేదో, అలాగే ఏ ఒక్క గీత కూడా యాదృచ్ఛికంగా వేసింది లేదండి. ప్రతి ఒక్కదానికి ఆ ఘట్టానికి సంబంధించింది మాత్రమే చిత్రించడం జరిగింది ఇక్కడ. సో ఫస్ట్ మనకి తెలిసిందే చిదగ్నికుండ సంభూత అంటే అమ్మవారు బండాసురుడి నుంచి దేవతల్ని అందరినీ రక్షించడానికి అమ్మవారు రావాలి అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్న అగ్నితో పనిచేయదు. ఈ బ్రహ్మాండంలో లేని అగ్నిని తీసుకుని వచ్చి హోమం చేస్తే కానీ, యజ్ఞం చేస్తే కానీ అమ్మవారు రాదు. అందుకని ఆ అగ్నిని స్వామివారు ఆయన తపశ్శక్తితో వచ్చిన దానిలో నుంచి తీసింది కాబట్టి అది చిదగ్ని. ఆయన కాన్షియస్నెస్లో నుంచి తీసిన చిదగ్నిలో నుంచి వచ్చిన అమ్మవారు కాబట్టి చిదగ్నికుండ సంభూత. దానికోసం అని చెప్పేసి ఇక్కడ అగైన్ ఇదేదో నేను స్వామివారు అమ్మవారు వేసింది కాదండి. ఆ ఘట్టాన్ని చూపించడానికి, అంటే స్వామివారిని అందుకనే ధ్యాన ముద్రలో అలాగా షిల్ అవుట్ లాగా చిత్రించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆయన 3వ నేత్రం దాని నుంచి వచ్చిన అగ్ని కాబట్టి అది ఒక్కటి ప్రస్ఫుటంగా కనిపించేటట్టు అలా చిత్రించడం జరిగింది. సో ఆయన 3వ నేత్రము అండ్ వాళ్ళిద్దరూ పరబ్రహ్మ స్వరూపంలోని శివశక్తుల ఏకత్వమే కాబట్టి అందుకని ఆయన షిల్ అవుట్ లాగా అలా వెనకాల వేసి ఆ 3వ నేత్రంలో నుంచి అగ్ని వస్తున్నట్టు. సో తర్వాత మీరు ఇక్కడి నుంచి చూస్తే ఇది చిదగ్ని లాగా. సో చిదగ్నిలో నుంచి ఫస్ట్ వచ్చేటప్పుడు ఒక కాంతి కనిపిస్తుందండి. కాంతి కనిపిస్తుంది ఫస్ట్. ఆ కాంతి ఏంటంటే 1000 సూర్యుల కన్నా ఎక్కువ, ఒక 1000 సూర్యుల శక్తి ఎలా ఉంటుందో అంతకన్నా శక్తివంతమైన కాంతి కనిపిస్తుంది. ఆ కాంతి చూపించడానికి ఇలా అమ్మవారి చుట్టూ అలా ఎల్లోగా అలా సూర్యుడిలాగా ఒక హాలోలాగా చిత్రించడం జరిగింది. తర్వాత ఫస్టుగా దేవతలు చూసింది ఏంటంటే చిదగ్నికుండంలో నుంచి వచ్చేటప్పుడు చతుర్బాహువులు అంటే ఒక చతురస్రాన్ని చూశారు వాళ్ళు ఫస్ట్. సో ఆ చతురస్రము శ్రీచక్రం. అందుకని కింద ఇలాగా చిదగ్ని ఫైర్ లాగా వేసి పైన ఆ చతురస్రం లోపల అమ్మవారు ఆ లోపల బిందువు లోపల ఉంటారు. సో ఆ బిందువు మీరు అక్కడ చూస్తే, సో ఆ బిందువుని ఏం చేశానంటే ఆ బిందువు అమ్మవారు ఆ లోటస్ ఆ బిందువు లాగా దాంట్లో నుంచి వస్తున్నట్టు అలా వేశాను. అంటే మనం మామూలుగా ఎప్పుడు చూసినా అమ్మవారిని పంచబ్రహ్మాసన స్థిత కింద చూస్తాము, కానీ ఇక్కడ నేనేంటంటే ఆవిడ బిందువు లోటస్ అండ్ ఇంకొకటి మనకి తెలిసిందే తామర పువ్వు అమ్మవారు పద్మాసనే పద్మప్రియే. సో అందుకని అక్కడ ఆ బిందువు శ్రీచక్రంలో ఉన్న బిందువు ఏదైతే ఉందో అది తామర పువ్వులాగా, అండ్ తామర పువ్వులో నుంచి అమ్మవారి పైకి వస్తున్నట్టు అలా చిత్రించడం జరిగింది. అందుకే అందులో మనకి తెలిసిందే తామర పువ్వు ఎంతో పవిత్రమైంది. బురదలో పుడుతుంది, బురదలోనే ఉంటుంది, కానీ కొంచెం కూడా దానికి మలినం అంటదు. అందుకని అమ్మవారు పద్మప్రియే. సో ఇప్పుడు చూసుకుంటే అందుకని ఆ శ్రీచక్రంలో నుంచి బిందువులో నుంచి అమ్మవారు ఆ తామర పువ్వులో కూర్చుని పైకి వస్తున్నారు. సో తర్వాత మనకి ఇంకొకటి చూస్తే అమ్మవారు కుండలాలు
తపనోడుపమండల అమ్మవారి కుండలాలు మనం లలితా సహస్రనామంలో చెప్తారు కదా, అమ్మవారి కుండలాలు సూర్యుడు చంద్రుడు, అందుకని ఈ రకంగా చిత్రించడం జరిగింది. తర్వాత అమ్మవారి చతుర్బాహువులు, ఆవిడ పట్టుకునే చెరుకు విల్లు, పుష్పబాణాలు, అంటే చెరుకు విల్లు మనకి తెలిసిందే కదా, మన మనస్సుకి ప్రతీక, అందుకని ఆవిడ ఒక చేతితో మన మనస్సును పట్టుకుంటుంది. తర్వాత 5 పుష్పబాణాలు, సో ఈ విధంగా 5గా చిత్రించడం జరిగింది. అందుకని సో అవి మన ఇంద్రియాల ద్వారా మనం ప్రపంచాన్ని అనుభవించే శక్తికి ప్రతీక ఆవిడ చూపిస్తుంది. తర్వాత చుట్టూ ముగ్గు కూడా కింద ఏంటంటే అమ్మవారి పలుకులు ఎంత స్వచ్ఛంగా ఎంత తీయగా ఉంటాయో, చిలుక పలుకులు అని మనం అంటాం కదా, అందుకే అమ్మవారి దగ్గర ఎప్పుడు చిలుక చూపిస్తారు. అయితే ఇది చిదగ్నికుండంలోంచి వస్తున్న అమ్మవారు, చిలుక ఉండదు కాబట్టి రామచిలుకని కింద ముగ్గులు అలా వేయడం జరిగింది. సో తర్వాత అమ్మవారి కిరీటము, ఆవిడ మూడు రకాల ముక్కు పుడకలు ధరిస్తారని, ఆవిడ వడ్యానాన్ని స్మరించినా కానీ చాలా మనలో ఉండే లోపల దౌర్భాగ్యాలన్నీ పోతాయని అని అంటారు. ఆ రకంగా ఒక్కొక్కటి చిత్రించడం జరిగిందండి. అయితే డెఫినెట్గా ఇది లైక్ నేను వేసింది అయితే కాదండి, ఆవిడ వేయించుకుంది. లేకపోతే ఇది అంతా నేను అసలు ఫస్ట్ అనుకుంది కూడా కాదు నేను ఇదంతా. అయితే ఈ పెయింటింగ్ కన్నా ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకేంటంటే, అమ్మవారు నాకు అమ్మవారి తత్వాన్ని పిల్లలకి ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో చూపించేశారండి. ఏమైంది అంటే, నేను ఈ పెయింటింగ్ ఫినిష్ చేసిన తర్వాత మా అమ్మాయిని అడిగాను నేను, తల్లి కూర్చుని ఈ పెయింటింగ్ చూసి కేర్ఫుల్గా చూసి నీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడుగు అని చెప్పేసి. సో 32 క్వశ్చన్స్ రాసిందండి అమ్మాయి. సో మీరు చూస్తే కొన్ని క్వశ్చన్స్, లలితామాత కిరీటము ఎందుకు, వై ఇట్స్ లుకింగ్ లైక్ 1000 stars, అండ్ వై ఇస్ హర్ ఇయర్ రింగ్స్ లుక్ లైక్ సన్ అండ్ మూన్, అండ్ ఎందుకు తనకి 4 చేతులు ఎందుకు ఉన్నాయి, అండ్ షుగర్ కేన్ ఎందుకు పట్టుకుంది, మూన్ ఎందుకు ఉంది, లైక్ యూనో తన లైక్ యూనో కాళ్ళకి ఎందుకు 3 rings ఉన్నాయి, ఆర్ వాట్ ఈస్ దట్ వియర్డ్ ఫ్లవర్, నేను ఎప్పుడు అలాంటి చూడలేదు, లైక్ యూనో ఇయర్స్ పక్కన ఫ్లవర్స్ ఎందుకు పెట్టుకుంది, అండ్ ఆ 4 handsలో ఏం హోల్డ్ చేస్తుంది, శివ రుద్రాక్షలు ఎందుకు వేసుకుంటారు, వై శివ ఇస్ బ్లాక్, వాట్ ఈస్ చిదగ్నికుండ సంభూత మీన్స్, వాట్ ఈస్ కాన్షియస్నెస్, అండ్ వాట్ ఈస్ ద స్క్వేర్ థింగ్, అండ్ వాట్ ఈస్ దిస్ ముగ్గు, లైక్ అన్లిమిటెడ్ క్వశ్చన్స్ అండి. నేను ఈరోజు లిటరల్గా మా కాలనీలో ఉన్న పిల్లలు, డిఫరెంట్ ఏజ్ పిల్లల దగ్గర నుంచి 100 క్వశ్చన్స్ అమ్మవారి గురించి. సో అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇదే క్వశ్చన్స్ నేను వాళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టి, లలితామాత అని ఒకరు ఉన్నారమ్మా, నేను చెప్తాను లలితామాత గురించి అంటే ఎవరు వచ్చి కూర్చోరు, నన్ను క్వశ్చన్స్ అడగరు. సో ఇంకొకటి కూడా ఏంటంటే, అమ్మవారు నాకు పిహెచ్డి న్యూరో సైన్స్ చేసే శక్తి మహద్భాగ్యాన్ని ఫస్టే కల్పించారు. సో ఆమె ట్రైన్డ్ న్యూరో సైంటిస్ట్. సో అమ్మ ఏంటంటే, సరే నువ్వు న్యూరో సైన్స్ చేసావు, దాన్ని ఎలా ఇప్పుడు పనికొచ్చేటట్టు పిల్లలకి ఎలా నేర్పిస్తావు అనేది ఆ పాత్రలోకి నన్ను తీసుకెళ్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. అందుకే ఈ ఘట్టాలన్నీ నాతో వేపిస్తున్నారేమో ఇప్పుడు పిల్లల్ని క్వశ్చన్లు అడిగిన దాన్ని. సో అంటే కొన్ని ఇప్పుడు ఈ ఆ ఇయర్ రింగ్స్ అంత ఆబ్వియస్గా చేయడం కానీ అవన్నీ నేను ఏంటంటే విజువల్గా వాళ్ళకి క్యూస్ ఇవ్వడానికి చేసిందే. బట్ కొన్ని అంటే వాళ్ళు లిటరల్గా ఈరోజు అయితే చాలామంది మా అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చి ఇది పెయింటింగ్ కాదు అని టచ్ చేసి చూడడం, వెనక నుంచి చూడడం, ఆంటీ డిడ్ యూ మేక్ ఇట్, వీ డోంట్ ట్రస్ట్ ఇట్ అని, లైక్ యూనో దోస్ క్యూట్ క్వశ్చన్స్ ఆర్ లైక్ యూనో ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ద లైఫ్. అంటే అమ్మ 3 years అయిందండి నా జాబ్ పోయి, లైక్ యూనో వెరీ లైక్ డిప్రెస్డ్ అని కాదు కానీ, బట్ ఏంటి ఎందుకే నాకు ఇలా జరుగుతుంది, బట్ ఈరోజు నో నాకు ఆవిడ ఇంకేదో చేయించాలనుకుంటుంది నాతో అనిపించింది. సో నేను రీసెంట్గా కొంతమందికి తెలుసు, నేను మన ఇంటి ఈవెంట్స్ అండ్ సెలబ్రేషన్స్ అని ఒకటి స్టార్ట్ చేశాను. సో మన ఇంటి ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్ అండి, వీఆర్ వెరీ రూటెడ్ ఇన్ ట్రెడిషన్. సో మన ఇంటి కాన్సెప్ట్ వచ్చేసి పిల్లలకి ఈ సంప్రదాయాల్ని మనం భయంతో కానీ బలవంతంతో కానీ నేర్పించలేము. ప్రేమతో, ఆసక్తితో,
వీ హ్యావ్ టు లైక్ వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళి ఎలా నేర్పించాలి అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిందే మన ఇంటి. ఎందుకంటే ఏ పూజకైనా కానీ మనం జస్ట్ డెకరేట్ చేసేసి పెద్దలు మనం పూజలు చేసుకుంటే పిల్లలు కూర్చోరు. వాళ్ళకి ఏ రకంగా ఇప్పుడు సేమ్ ఇదే పెయింటింగ్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సో దానితో స్టార్ట్ చేసిందే మన ఇంటి ఈవెంట్స్ అండి. సో ఎవరైనా నిజంగా మీ పిల్లలకి ఆర్ వచ్చిన పిల్లలందరికీ ఆర్ మిగతా వాళ్ళందరికీ కూడా అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్గా మా ఇంట్లో పూజ చేసుకోవాలి, వచ్చి మాకు హెల్ప్ చెయ్యి అంటే మన ఏంటి ఈజ్ ఆల్వేస్ దేర్ అండి. ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్. సో మోర్ దెన్ దాట్ ఇంకొకటి ఏంటంటే నేను సూన్ ఐమ్ గోనా స్టార్ట్ న్యూరోధర్మ వర్క్షాప్ అండి. హౌ ఏ రకంగా అంటే మన శాస్త్రాల్లో ఇప్పటికీ అంటే సైన్స్కి అందని ఎన్నో ఉన్నాయి, బట్ సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన ఎన్నో ఉన్నాయి. మనం చూడగలిగి పిల్లలకి ఆ రకంగా చెప్పగలిగితే రేపు ఫ్యూచర్ జనరేషన్కి వీఆర్ గోనా గివ్ దెమ్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఎందుకంటే ఇట్స్ గోనా బి టఫ్ డేస్. ఈ ఏఐతో మనుషులతో మాటలు తక్కువ అయిపోతున్నాయి, స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. సో వాళ్ళకి ఒక అమ్మ ఉంది, మిమ్మల్ని చూస్తుంది. ఆ సూర్యుడిని చూస్తే మీకు అమ్మవారు చెవులు కనిపించాలి, అమ్మవారు కళ్ళు కనిపించాలి. అవి ఎందుకు కనిపించాలి, ఏం చెప్తుంది ఆ తత్వము, అవన్నీ మనం చెప్పగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం, మన ఫ్యూచర్ జనరేషన్ని మనం కాపాడుకోగలుగుతాము. సో ఇదే అండి అగైన్ అమ్మవారు నాకు ఇచ్చిన కళ అండ్ ఆ ధ్యానంలో అమ్మవారు నాకు చూపించిన అమ్మవారు నాచిదగ్నికుండ సంభూత, ద డివైన్ మదర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద ఫైర్ ఆఫ్ కాన్షియస్నెస్. అండ్ ఒకటే నా కోరిక ఏంటంటే మన అందరి కాన్షియస్నెస్, మన అందరం కాన్షియస్గా ఉంటే అమ్మవారు మన అందరిలో నుంచి కూడా ఆవిడ మన అందరిలో కూడా ఉంటుంది, మన అందరిలో నుంచి కూడా ఉద్భవిస్తుంది. అండ్ వీ సీ ద ఫ్యూచర్ బ్రైట్. సో ఈ విధంగా ఏంటంటే ఒక చిత్రం ఇలా ఒక ఏదన్నా చూసి పిల్లలు ప్రశ్నలు అడిగితే అది ఒక మంచి చిత్రం లేకపోతే ఒక మంచి పెయింటింగ్ అండి. సో ఆ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతూ వారి జీవితమే మారితే అదే మన ఇంటి అండ్ మై డ్రీమ్ ఆర్ Amma's path that she's showing it to me. So with that, I'm taking off, Andy. Thank you so much. Here, Jyotsna again from Mana Inti.